నమస్తే, వెల్కమ్ టు విజిల్. సూరత్ ఫ్యామిలీ కోర్టు చారిత్రక తీర్పును వెలువరించింది. ప్రతి నెల ఆదాయాన్ని ఆర్జించే సామర్థ్యం కలిగిన భార్యకు భర్త నుంచి భరణం పొందే హక్కు లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆమె నెలవారీ ఆదాయంతోనే జీవిత ప్రాథమిక అవసరాలను తీర్చుకోగలదని తేల్చి చెప్పింది. కోర్టు ఈ విధమైన తీర్పు ఇవ్వడానికి దారితీసిన కారణాలు తెలియాలంటే మొత్తం వార్తను ఈ వీడియోలో చూడాల్సిందే. ఆ దంపతులు గుజరాత్లోని సూరత్కు చెందినవారు. భార్య ఓ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. ఆమె నెలవారీ శాలరీ 20,000. భర్త ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. ఆయన నెలవారీ ఆదాయం 35,000. పలు కుటుంబపరమైన కారణాలతో ఈ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలొచ్చాయి. దీంతో చాలా ఏళ్లుగా ఒకే ఇంట్లో ఎడమొహం పెడమొహంగా నివసిస్తున్నారు. ఈ క్రమంలో తన భర్త నుంచి ఆమెకు విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించింది. అలాగే ప్రతి నెల 50,000 భరణాన్ని ఇప్పించాలంటూ సూరత్ ఫ్యామిలీ కోర్టులో భార్య పిటిషన్ను దాఖలు చేసింది. దీనిపై న్యాయ విచారణలో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. 50,000 భరణం కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లో పలు అవాస్తవాలను భార్య ప్రస్తావించిందని కోర్టు గుర్తించింది. అయితే ఆమె తనను తాను గృహిణిగా చెప్పుకుంది. ఏ ఉద్యోగమూ చేయకుండా ఇంటి పట్టునే ఉన్నట్లుగా పేర్కొంది. వాస్తవానికి ఆమె ప్రైవేట్ టీచర్గా ఉద్యోగం చేస్తూ ప్రతి నెల 20,000 శాలరీని పొందుతున్నట్లు బ్యాంక్ స్టేట్మెంట్ల తనిఖీలో వెల్లడైంది. తన భర్తకు 80,000 దాకా శాలరీ వస్తున్నందున అందులో నుంచి ప్రతి నెల 50,000ను భరణంగా ఇప్పించాలని కోర్టుకు ఆ మహిళ విన్నవించింది. అయితే వాస్తవానికి ఆమె భర్తకు ప్రతి నెల 35,000 శాలరీయే వస్తుందని దర్యాప్తులో తేలింది. భర్త సంపాదించే ఆదాయం కంటే ఎక్కువ మొత్తాన్ని భరణంగా కోరడాన్ని సూరత్ ఫ్యామిలీ కోర్టు తప్పుపట్టింది. ఇక పిటిషన్లో అవాస్తవ సమాచారాన్ని ప్రస్తావించినందుకు మహిళపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది కోర్టు. ఇక సంతానం లేకపోయినప్పటికీ భర్తను ఇంత భారీ భరణాన్ని కోరుతూ మహిళ పిటిషన్ దాఖలు చేయడం అన్యాయమని భర్త తరపు న్యాయవాది శివానీ చావ్లా వాదన వినిపించారు. భరణం పిటిషన్ దాఖలు చేసిన మహిళ ప్రవర్తనను, ఆరోపణలను సూరత్ ఫ్యామిలీ కోర్టు తప్పుపట్టింది. ఇద్దరూ చాలా ఏళ్లుగా ఒకే ఇంట్లో ఉంటున్నారని, ఇంటి ఖర్చులన్నీ భర్తే భరిస్తున్నాడని న్యాయస్థానం గుర్తు చేసింది. భర్త ఆర్థిక సహకారం లేకుంటే ఆకలితో చనిపోయే స్థితిలో ఆ మహిళ లేదని వ్యాఖ్యానించింది. ఎందుకంటే ఆమె ప్రతి నెల 20,000 సంపాదించే సామర్థ్యాన్ని కలిగి ఉందని పేర్కొంది. ఇక ఆర్థికంగా తన కాళ్లపై తాను నిలబడే సామర్థ్యాన్ని భార్య కలిగి ఉన్నప్పుడు భర్త నుంచి భరణాన్ని డిమాండ్ చేయడం సరికాదని ఫ్యామిలీ కోర్టు పేర్కొంది. ఆ విధంగా డిమాండ్ చేయడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని తెలిపింది. ఇక ప్రతి నెల 50,000 భరణంతో పాటు కోర్టు కేసులకు తాను చేసిన ఖర్చులను చెల్లించమని కోరుతూ మహిళ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో భార్య ద్వంద్వ ప్రమాణాలను కోర్టు తీవ్రంగా పరిగణించి ఆమె అన్ని అభ్యర్థనలను తోసిపుచ్చింది.